సో మనకు 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, ఒకటి క్లాస్ కాంపోనెంట్, ఇంకోటి యాక్చువల్గా ఫంక్షనల్. సో యాక్చువల్గా బేసిక్గా వాళ్ళు ఇనిషియల్గా క్లాస్ కాంపోనెంట్స్ తోనే ఉండినారు. దాని తర్వాత 16.3 వర్షన్ తర్వాత నుంచి యాక్చువల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ స్టార్ట్ అయినాయి. ఓకేనా, 16.18.3 సంథింగ్. ఓకే, సో అప్పటి నుంచి డిఫరెంట్గా యాక్చువల్ రియాక్ట్ కాంపోనెంట్స్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. ఈ క్లాస్ కాంపోనెంట్స్ మనం సపోజ్ ఒక బ్రౌజర్ తీసుకున్నాం అనుకోండి. ఆ బ్రౌజర్లో ప్రతి ఒక్కటి హెడరు, ఫోటరు, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డామ్ ఎలిమెంట్ అన్నమాట, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎలిమెంట్. ఓకే, సో ఇందులో యాక్చువల్గా పర్టికులర్గా ఎందుకు రియాక్ట్ చూస్ చేసుకున్నారు అంటే బికాస్ ఆఫ్ ద వర్చువల్ డామ్ కాన్సెప్ట్. వర్చువల్ డామ్ అనేది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ అప్డేట్ చేసుకుంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు ఇందులో ఈ కాంపోనెంట్ ఏదైనా చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్గా డామ్ వర్చువల్ డామ్ని అప్డేట్ చేసి అండ్ ఆల్సో రియల్ డామ్ని కూడా అప్డేట్ చేస్తుంది. రియల్ డామ్ అంటే బ్రౌజర్ అది. యా, ఎప్పుడైతే వర్చువల్ డామ్ అప్డేట్ అవుతుందో కోడ్ వల్ల, వర్చువల్ డామ్ యాక్చువల్గా రియల్ డామ్ని అప్డేట్ చేస్తుంది. సో ఇది యాక్చువల్గా డైరెక్ట్గా రియల్ డామ్ మీద పనిచేయదు. ఇది ఫస్ట్ దీని ఇంటరాక్షన్, రియాక్ట్ యొక్క ఫస్ట్ ఇంటరాక్షన్ వచ్చేసి వర్చువల్ డామ్తో ఉంటుంది. తర్వాతనే బ్రౌజర్ విచ్ ఇస్ నథింగ్ బట్ రియల్ డామ్. ఓకే, సో ఇది ఇందులో ప్రతి ఒక్కటి ఒక హైరార్కికల్ ఫార్మాట్ లో ఉంటాయి. అందుకే ఒక డివ్ కింద ఒక పారా ఉండడం కానీ, అండ్ ఆల్సో లైక్ ఒక ద మెయిన్ రూట్ కింద ఇంకొక పారా ఉండడం కానీ, లేకపోతే హెడ్, దాంతో ఫోటరు, మళ్ళీ యాక్చువల్ హెడ్ లో మళ్ళీ ఒక పారా ఉండడం అట్లా ఉంటుంది. సో యాక్చువల్గా ఇదంతా ఒక బేసికలీ పేరెంట్ చైల్డ్ ఫార్మాట్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనకు రియాక్ట్ లో 2 పార్ట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఫర్ ద క్లాస్ కాంపోనెంట్. సో ఫస్ట్ పార్ట్ లో వచ్చేసి కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో కన్స్ట్రక్టర్ ఉంటుంది. సెకండ్ పార్ట్ లో యాక్చువల్గా వచ్చేసి మనకు రెండర్ ఉంటుంది. సపోజ్ మనం ఏమైనా వేరియబుల్స్ డిక్లరేట్ చేయాలా, లేకపోతే సపోజ్ కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు సపోజ్ మనకి ఏదైనా వేరియబుల్ ఇనిషియేట్ అవ్వాలా, అలాంటి పరిస్థితుల్లో వాటిని మనం ఈ కన్స్ట్రక్టర్ లోపల పెడతాం. సపోజ్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, దిస్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అని, అట్లా మనం జావా స్క్రిప్ట్ లెక్కన రాస్తాం. గ్లోబల్ వేరియబుల్స్ లెక్క, అంటే ఇన్ కేస్ కన్స్ట్రక్టర్ లో పెడితే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి, అంటే స్పెసిఫిక్ గా ఐ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూసేజ్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అంతే. యాక్చువల్ కన్స్ట్రక్టర్ పేజ్ లోడ్ అయినప్పుడు ఇనిషియల్ గా లోడ్ అయ్యే ఫస్ట్ బ్లాక్ ఏంటి అంటే యాక్చువల్ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇది గ్లోబల్ అనేసి అనం మనం. ఎందుకని అనమంటే ఇది కేవలం ఈ అప్లికేషన్, ఈ ప్రోగ్రామ్ లోపలే ఉంటుంది. గ్లోబల్ అంటే అర్థం ఏంటంటే ఒక దగ్గర డిక్లేర్ చేసినప్పుడు అది మల్టిపుల్ ఫైల్స్ లో మనం పడుకోగలుగుతాం అన్నమాట. అది యాక్చువల్గా రియాక్ట్ లో ప్రస్తుతానికి లేదు, అది వస్తుంది, నేను వచ్చినప్పుడు చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే మనం ఏమైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే యాక్చువల్గా అది సేమ్ కాంపోనెంట్ లోపలే ఉంటుంది. ఈ పర్టికులర్ కాంపోనెంట్ లోపలే ఉంటుంది. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ యాప్ కాంపోనెంట్ లోపలే దాని స్కోప్ ఉంటుంది. ఈ యాప్ కాంపోనెంట్ నుంచి మనం దాన్ని బయటికి తీసుకోపోలేము. ఓకే, ఇక్కడ సూపర్ అంటే ఏంటంటే, సూపర్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూటెడ్ బ్లాక్ అన్నది. అది ఫస్ట్ అది అన్నిటికన్నా కూడా హై ప్రయారిటీ అని మీనింగ్. ఓకేనా, మళ్ళీ యాక్చువల్గా వెరీ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రెండర్. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అగైన్ HTML స్టేట్మెంట్స్ అండ్ ఆల్సో రిటర్న్. ఇది ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ ద మనం డామ్ లో ఏమి రెండర్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ రాస్తాం అన్నమాట.
ఫస్ట్ ఒక బ్లాక్ రాసుకుంటాము, డివ్ కానీ సమ్ కైండ్ ఆఫ్ ఎంటీ ట్యాగ్స్ కానీ రాసుకొని దాని లోపల మనం యాక్చువల్గా పారాస్ అవి మనం రాస్తాము. ఓకే, సో ఈ యాప్ కాంపోనెంట్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఇస్ కన్స్ట్రక్టర్, సెకండ్ పార్ట్ ఇస్ రెండర్. ఓకే, సో ఇప్పుడు ఓకే. మనం చూస్తే లాస్ట్ స్టేట్మెంట్ లైన్ నెంబర్ 20 మన యాప్ కాంపోనెంట్ రూట్ కి ఇంజెక్ట్ అవుతుంది. యాప్ కాంపోనెంట్ రూట్ కి ఇంజెక్ట్ అవుతుంది. ఈ రూట్ ఎక్కడ ఉంటుంది? పబ్లిక్ index.html. index.html లో ఉంటుంది. సో దాని మీద మనం ఈ కాంపోనెంట్ ని మౌంట్ చేస్తాము. మౌంట్ చేసినప్పుడు లోకల్ హోస్ట్ 300లో అప్లికేషన్ రన్ అయినప్పుడు అది అక్కడ ఈ కాంపోనెంట్ ని అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ స్ట్రక్చర్ ఎవరు ఇచ్చారు, ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే బై రియాక్ట్ ఇట్ సెల్ఫ్. యాక్చువల్గా రియాక్ట్ యొక్క ట్యాగ్స్ అని ఇవే అన్నమాట. ఇవి యాక్చువల్ కాంపోనెంట్ కానీ, రెండర్ కానీ, రిటర్న్ కానీ, ఇవన్నీ యాక్చువల్గా రియాక్ట్ సంబంధించిన ట్యాగ్స్ అన్నమాట. దానికి ఈ స్ట్రక్చర్ ఉంటేనే అది యాక్చువల్గా రెండర్ చేయగలుగుతుంది. ఇంకా వేరే స్ట్రక్చర్ ఉంటే అది యాక్చువల్గా తీసుకోలేదు. కొన్ని ఎక్కడి నుంచి ఒకసారి పైకి వెళ్ళండి, స్క్రాల్ అప్. ఇక్కడ యాక్చువల్గా లైన్ నెంబర్ 1లో దిస్ కైండ్ ఆఫ్ రెండర్ అనేది ఉంది కదా, ఇది యాక్చువల్గా వర్చువల్ డామ్ కి సంబంధించి. రియాక్ట్ Okay. డామ్ అనే npm మాడ్యూల్లో దిస్ వర్చువల్ డామ్ అనే ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, సో Okay. ఎప్పుడైతే నేను ఇక్కడ సపోజ్ సమ్ కైండ్ ఆఫ్ పారా యాడ్ చేసిన, లేబుల్ యాడ్ చేసిన, అది ప్రీవియస్ గా అది ఇది సమానంగా ఉందా, ప్రీవియస్ డామ్ ఎలిమెంట్ ఈ డామ్ ఎలిమెంట్ ఆ ట్రీ ఈ ట్రీ సమానంగా ఉందా అని చెక్ చేస్తుంది. అండ్ అలా సమానంగా లేకపోతే అది గట్టి చెకింగ్ అంటారు. సో అప్పుడు అప్డేట్ చేస్తుంది అనమాట దేన్ని, వర్చువల్ డామ్. వర్చువల్ డామ్ ని వన్స్ అది అప్డేట్ చేసినప్పుడు వర్చువల్ డామ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో రియల్ డామ్ కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ తీసుకొని మనకు వ్యూ చేస్తుంది అనమాట, వ్యూ చూపిస్తుంది. సో అట్లానే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా మార్చామనుకో కింద వెంటనే యాక్చువల్గా కంపైల్ అయిపోద్ది. ఆ కంపైల్ అయ్యే ముందు ఏం జరుగుతుంది అంటే వర్చువల్ డామ్ యొక్క చేంజెస్ అప్లై అవుతాయి. అండ్ ఆల్సో వర్చువల్ డామ్ నుంచి రియల్ డామ్ కి చేంజెస్ పోతాయి అన్నమాట. అప్పుడు రియల్ డామ్ అంటే కానీ మన చేంజ్ చేసినప్పుడు మనం ప్రతిసారి ఎప్పుడైనా ఓన్లీ ఆ స్పెసిఫిక్ కాంపోనెంట్ మాత్రమే మారుతుంది కానీ వేరే వాటి మీద ఎఫెక్ట్ పడదు. వేరేవేం మారు. ఓకే. అది కూడా రియాక్ట్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్. ఓకే. ఆమె ఇంతకు ముందు పీపీటీస్ లో యూనిడైరెక్షనల్ ఫ్లో అని చెప్పింది. సో సేమ్ కాంపోనెంట్ రీయూజబిలిటీ ఇవన్నీ యాక్చువల్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అన్నమాట. ఓకే. సో ఒక కాంపోనెంట్ మనం చేంజ్ చేస్తే కేవలం ఆ కాంపోనెంటే చేంజ్ అవుతుంది. సపోజ్ పాత వాటిల్లో వచ్చేసి సపోజ్ జనరల్ HTML అయితే ఎక్కడైనా నువ్వు ఒక చేంజ్ చేసినా కూడా దాని డిపెండెంట్ యాక్చువల్గా ఫైల్స్ కూడా చేంజ్ అవి లోడ్ అవ్వాల్సిన అవసరం లేకపోయినా అవి యాక్చువల్గా కంపైల్ అయ్యి ర్యామ్ మీద బటన్ తీసుకొని వస్తాయి. ఓకే, అది వీళ్ళు రియాక్ట్ ద్వారా ఓవర్కమ్ చేశారు. ఇందులో వచ్చేసి ఎక్కడైతే మనం చేంజ్ చేస్తామో దాన్ని మాత్రమే కంపైల్ చేస్తుంది. ఇంకా స్పెసిఫిక్ గా ఆ లైన్ మాత్రమే కంపైల్ చేస్తుంది. మిగతా డామ్ ఎలిమెంట్స్ అన్ని అలాగే ఉంటాయి కాబట్టి వాటిని ఇంకా టచ్ చేయదు అనమాట. ఇది జస్ట్ పోయి అటాచ్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ చేంజ్ జరిగింది. సపోజ్ ఇంతకు ముందు ఇక్కడ బ్లాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఇప్పుడు ఆమె రెడ్ పెట్టింది. సో ఓన్లీ దట్ పర్టికులర్ థింగ్ విల్ బి చేంజ్, నాట్ ఆల్ ద అప్లికేషన్ అట్లా. సో జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అంటే నాకేమనిపించింది అర్థమైందంటే ఇన్ కేస్ మనం ఇప్పుడు మనం అప్డేట్ చేసి ప్రతిసారి సేవ్ చేస్తే కంపైల్ అవుతుంది. సో ఆ చేంజెస్ అన్ని వర్చువల్ డామ్ లో వస్తాయి. ఫస్ట్ డైరెక్ట్ డామ్ లో రియల్ డామ్ లో కాకుండా వర్చువల్ డామ్ లో రియాక్ట్ అయ్యి ఆ తర్వాత కంపేర్ చేసుకొని ఎక్కడైతే చేంజెస్ ఉన్నాయో ఆ లైన్ మాత్రమే ఆ కోడ్ మాత్రమే అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేస్తే రియల్ రియల్ డామ్ అంటే నథింగ్ బట్ బ్రౌజర్ అంతే. సో ఆ వర్చువల్ డామ్ కి రియల్ డామ్ మధ్య కమ్యూనికేషన్ అయితే మనం ఏం చేయలేం. సో బట్ వీ కెన్ ఓన్లీ వర్క్ ఆన్ వర్చువల్ డామ్. they all will take care by this first line render React DOM. That Okay, is perfect. actually internal
things happening. So we no need to bother about them. We can't see it physically also. That is actually Yeah. taken by the the React DOM. React DOM itself. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా సెకండ్ లేయర్ లో ఉన్న యాక్చువల్గా రియాక్ట్ అనేది కాంపోనెంట్. యాక్చువల్గా దీనికి ఫస్ట్ ఐ మీన్ ఇక్కడ కాంపోనెంట్ అని ఉంది కదా, ఆ కాంపోనెంట్ మనం పెడితేనే అది యాక్చువల్గా రియాక్ట్ కాంపోనెంట్ అవుతుంది. సపోజ్ క్లాస్ 4 లో ఐఎమ్ క్లాస్ యాప్ ఎక్స్టెన్స్ కాంపోనెంట్ అని ఉంది కదా, అది మనం చేస్తేనే అది యాక్చువల్గా రియాక్ట్ కాంపోనెంట్. కాబట్టే లోపల ఈ విధంగా 10th లైన్ 12th లైన్ స్ట్రక్చర్స్ యాక్చువల్లీ యాక్సెప్ట్ అయినాయి. ఒకవేళ మనం అది వాడట్లేదు అంటే అది జనరల్ క్లాస్ అన్నమాట. జనరల్ క్లాస్ లో ఇవన్నీ యాక్చువల్లీ యాక్సెప్ట్ అవ్వదు. ఓకేనా? అట్లా కానీ ఫంక్షన్ మీరు ఇందాక అన్నారు కదా 2 టైప్స్ ఆఫ్ మనకి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్. ఓన్లీ క్లాస్ కాంపోనెంట్స్ కి అయితే ఎక్స్టెన్స్ కొట్టాలి. అవును, ఓన్లీ క్లాస్ కాంపోనెంట్ కి, ఫంక్షన్ కి వేరే రకంగా ఉంది. అది నేను చెప్తాను. బట్ క్లాస్ కాంపోనెంట్స్ మామూలుగా ప్రాజెక్ట్స్ లో, లెగసీ ప్రాజెక్ట్స్ లో అయితే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ క్లాస్ కాంపోనెంట్స్ లోనే ఉన్నారు. దే ఆర్ నాట్ గో ఫర్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అప్డేటెడ్ వర్షన్ అయినా కూడా బ్యాక్వర్డ్ కంపాటబిలిటీగా యాక్చువల్ క్లాస్ కాంపోనెంట్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి అప్డేటెడ్ వర్షన్స్ ఇంకా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి స్టిల్ సమ్ ప్రాజెక్ట్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ద క్లాస్ కాంపోనెంట్స్. వాళ్ళు యాక్చువల్గా రోబస్ట్ గా వాళ్ళ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేసేసి ఉంటారు. So they don't want to go back to this functional component for again they have to pay the money and cost cutting and all. So that and all actually ఏ రకంగా అప్డేట్ చేసుకోదలుచుకోలేదు. సో ఇది టోటల్ స్ట్రక్చర్ అన్నమాట. మెయిన్ ఇందులో వచ్చేసి ఫస్ట్ పబ్లిక్ లో index.html రూట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ JS లో వచ్చేసి కాంపోనెంట్ ని రూట్ కి ఇంజెక్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ప్యాకేజ్ లో 3 డిపెండెన్సీస్ ఉంటాయి. ఒకటి రియాక్ట్ డామ్, అండ్ ఆల్సో రియాక్ట్ స్క్రిప్ట్స్, అండ్ ఆల్సో స్టార్ట్ స్క్రిప్ట్ ద్వారా మనం యాప్ ని రన్ చేస్తాం, బిగిన్ చేస్తాం. ఓకే, ఇది ఒక సింపుల్ ఎక్సర్సైజ్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సమ్ కైండ్ ఆఫ్ డివ్స్ పక్కన మీరు ఒక ఎక్సర్సైజ్ చేయండి, సేమ్ కైండ్ ఆఫ్ ఇదే చేయండి. బట్ యూ కెన్ పుట్ ద two divs side by side. For example, so here she has kept one para, I'm line number 14. So just like that, below that you put some 2 divs which are actually side by side. So one div should have background color as red. One div should have actually BG color as some green. Like that 2 divs side by side better ni ఓన్ గా ట్రై చేయండి. ఫస్ట్ ఓన్ గా ట్రై. సో మీకు నిన్న మీరు చెప్పింది చేసా కానీ నేను అంటారు ఇట్లా ఫ్రమ్ స్క్రాచ్ చేయకుండా డైరెక్ట్ NPX క్రియేటర్ యాప్ అట్లా చేసిన. నాకు యాక్చువల్ నిన్న కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, నాకు అర్థం కాలే వీడియో చూసినప్పుడు కూడా. ఇప్పుడు అర్థమైంది, కొంచెం క్లారిటీ వచ్చింది ఫ్రమ్ స్క్రాచ్ ఎట్లా చేయాలని. యా, సో ఈ నోడ్ మాడ్యూల్ తీసేసి ఇది ఏమైతే చెప్పిందో ఆమె జిప్ ఫైల్ లో పంపిస్తుంది. నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇదే కాంపోనెంట్ లో మీ కోడ్ లో దీన్ని పక్కన పెట్టుకొని జస్ట్ ఫర్ ఓన్లీ రెఫరెన్స్ మీరు సపరేట్ గా ఫోల్డర్ తీసుకొని మీరు ట్రై చేయండి. మీరు సపరేట్ గా ట్రై చేయండి. ఓకే.